మనం ప్రస్తుతం వచ్చేసి 8వ వార్డులో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. భారీ మెజార్టీ తోటి 1000 ఓట్ల పైచిలకు మెజార్టీ తోటి అయితే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది 8వ వార్డు కార్పొరేటర్. మొత్తం మీద మనతో మాట్లాడడానికి మూస నరేందర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. మాజీ కౌన్సిలర్గా పనిచేశారు, వారిని తెలుసుకుందాం. అన్న నమస్తే. ఎట్లానా మీరు అంటే ఈ మాబ్నర్ మెజార్టీ సాధించారన్నా 1000 పైచిలకు 1050 ఎట్లా చూస్తారు ఈ విజయాన్ని? ఈరోజు మాకు అవకాశం ఇచ్చి మా మీద నమ్మకం ఉంచి, మా కార్యకర్త మీద నమ్మకం ఉంచి మా సీట్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి. మేము విజయాన్ని సీనియర్లకు గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచనతోనే మా కార్యకర్తలంతా కలిసికట్టుగా ఒక్కొక్క ఇంటికి తిరిగి వాళ్ళ శాయశక్తులుగా చేసి ఏం కావాలో మేము ఉండమని వాళ్ళే ఒక నేను వెళ్ళవడన్న ఫీలింగ్తోనే వాళ్ళు వర్క్ చేసినారు. అందుకని మేము ఇంత విజయం సాధించగలిగినాము. ఒక్కరని చెప్పని కదా, ప్రతి ఒక్కరూ చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి కార్యకర్త వరకు వాళ్ళు నేనే క్యాండిడేట్ అన్న రీతిలో పనిచేయడం జరిగింది. ఇంకా వాళ్ళకు రుణం ఎప్పుడు మేము తీసుకోలేము, ఇంకా ఎంత చేసినా మేము తక్కువనే. కాబట్టి విజయాన్ని పార్టీకి అంకితం చేస్తున్నాము. మీ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? మా వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు, కాలాభివందనాలు. ఎందుకంటే మనం ఇంత ఘన విజయం సాధించి మాకు ఎట్టి గుర్తింపు తీసుకొచ్చిన పాల్గొన్న ప్రజలకు కానీ మొత్తం 8వ డివిజన్ ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తే వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండి నిత్యం వాళ్ళ సేవలు చేసుకుంటూ మిగిలిన వర్కులు ఏమున్నా పెండింగ్ ఉన్న వర్కులన్నీ చేస్తామని ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. ఎందుకంటే ఇంత అంటే 1050 పైచిలకు మెజార్టీ తోటి మీరు గెలిచినా ఆ విజయం అంటే ఏ వాళ్ళలో కూడా ఇంత మెజార్టీ రాలేదు. ఎందుకు అంత మెజార్టీ రావడానికి ప్రధాన కారణం ఏంది? మేము ప్రతినిత్యం ప్రజల్లోనే కలిసి ఉంటాం. గత 5 సంవత్సరాల్లో కౌన్సిలర్ ఉన్నా సరే, లేకున్నా సరే, అంతమందికున్నా సరే, ప్రతి సేవా కార్యక్రమాలు బాగా దగ్గర ఉండి చేస్తాం కాబట్టి వాళ్ళకు బాగా విలీనమైపోయినాం. అలాగే మా కార్యకర్తలు అందరి తోడు కూడా మాకు పర్ఫెక్ట్గా ఏ కార్యకర్త నుంచి విడిపోలేము. ఈ రోజు మనకి సీనన్న గారు ఓడిపోయినాక కూడా మేము కార్యకర్త ఎక్కడ చిల్లనీయలేదు. అందుకొరకు ఈ బలంగా ఉన్నాం కాబట్టి పాల్గొనలో బలంగా ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి నిత్య ప్రజల్లోకి దగ్గర అనుబంధాలు మాకు ఎక్కువ ఉన్నాయి. సేవా కార్యక్రమాలు కానీ, చనిపోయిన డబ్బులు ఇవ్వడం కానీ, పుస్తమెటలు కానీ, దసరకు చీరలు కానీ అనేక సేవా కార్యక్రమాలు. వీలైతే కూడా సొంతంగా డబ్బులు వేసి చేస్తాడు మా కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్ అనే ఆలోచనతోనే, నమ్మకంతోనే వాళ్ళు మాకు అన్నలా తమ్ముళ్ళ ఆదరించి నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. ఇంకోటి ఏ వాళ్ళలో కూడా చూసుకున్నాం, మాజీ కౌన్సిలర్లు చాలామంది ఇంత మెజార్టీ రాదు, ఇంకోటి గెలవడం కూడా కష్టం. మీరు మాజీ చేసారు, మళ్ళీ మాజీ చేసినా కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంత భారీ మెజార్టీతో గెలిచారు. ఆ విషయాన్ని కూడా మీరు ఎట్లా చేస్తారు? మాకు ప్రతి కులం కూడా సపోర్ట్ చేసింది, అవుట్ రైట్ సపోర్ట్ చేసినాం అనమాట. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ ముదిరాజు కావచ్చు, రజకులు కావచ్చు, ఎరుకలి కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఎస్సీలు కావచ్చు, వాళ్ళు టోటల్ వన్ సైడ్ చేసారు. ఈ మనిషే ఉండాలి, అతడున్న మనిషి రాక్షసుడు, వాడు వస్తే భయంతోనే కంప్లీట్గా ఈయననే ఉంటేనే మాకు రేపన్నాడు మనిషి నిద్రపోతాం, యథార్థంగా ఉంటాము, వాడిలో ప్రజలు సంతోషంగా ఉంటారు అనే ఆలోచనతోనే మనం భారీ మెజార్టీతో గెలిపించారు. అతని వ్యక్తి చూస్తేనే ఆడపిల్లలు బెదిరుకున్న పరిస్థితి ఉన్నది. అతని వ్యక్తి ఎట్లున్నా అంటే భయంకరమైన మాటలు కానీ మన ప్రవర్తనను బట్టి నచ్చక ఈ వ్యక్తి ఇట్లా వస్తే మన నూరు నాశనం అయిపోతుంది అన్న ఆలోచనతోనే భారీ మెజార్టీతో మా ప్రజలంతా గెలిపించారు. వాళ్ళకి ఎప్పటికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ. మొత్తం మీద 8వ వార్డు నుంచి మూసా నరేందర్ సతీమణి గారు అయితే భారీ మెజార్టీ తోటి గెలవడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ కూడా పనిచేశారు, అనేక సేవా కార్యక్రమాలు చేశారు. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి ఏ సమస్యనైనా పరిష్కరిస్తున్నాడు. కాబట్టి ఇంత వన్ సైడ్ కూడా మొత్తం మీద ప్రజలంతా ఏకమై కూడా భారీ మెజార్టీ తోటి ఈరోజు గెలిపించిన నరేందర్ అన్న భారీ మెజార్టీ తోటి సతీమణి గారిని గెలిపించడం జరిగింది.